ఈ ఘటన విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ ప్రాంతం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగుండా జరిగింది. ఈ ఘటనలోని సికింద్రాబాద్కు చెందినటువంటి యువతి ఎవరైతే వసంత్ అనే ఒక మహిళ ఉందో, ఆ మహిళ కుటుంబ సభ్యులతోటి 5గురితోటి ఇక్కడికి విశాఖపట్నంకి రావడం జరిగింది. సింహాచలం ప్రాంతంలో వివాహ వేడుకకి వెళ్ళి హాజరయ్యి అక్కడ వివాహం పూర్తయిన తర్వాత ఆ వేడుకలు ముగించుకుని మళ్ళీ తిరిగి సాగర్ తీరానికి వచ్చి సరదాగా కాసేపు గడుపుదామని ఆర్కే బీచ్ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఆర్కే బీచ్లో స్నానానికి ఆమెతో పాటు ఆమె మేనల్లుడు సాయికృష్ణ కూడా సముద్ర స్నానానికి దిగడం జరిగింది. ఈ ప్రమాదంలో వాళ్ళు ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా వాళ్ళని చూసినటువంటి ఒక ఒరిస్సాకు చెందినటువంటి యువకుడు గోవింద్ అనే యువకుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ యువకుడితో పాటు గజెత్తగాలు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రమాదంలోని ఒరిస్సా యువకుడు ఎవరైతే గోవింద్ ఉన్నాడో కాపాడే ప్రయత్నంలో అతను కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే ప్రమాదంలోని మహిళ వసంత కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. అయితే కొద్దిసేపటికి వసంత మృతదేహం ఒడ్డుకి తిరిగి కొట్టుకొచ్చింది. అయితే ఎవరైతే కాపాడడం కోసం వెళ్ళాడో ఆ యువకుడు ఒరిస్సా చెందిన యువకుడు గోవింద్ మాత్రం తిరిగి ఇంకా బాడీ కొట్టుకు రాలేదు. ప్రస్తుతం ఆ యువకుడు కోసం కోస్టల్ గార్డ్ సిబ్బంది ఎవరైతే హెలికాప్టర్స్ తోటి గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ విజువల్స్. ఎక్కడైతే ఉందో ఆర్కే బీచ్ ప్రాంతంలోని ఈ పాండురంగ స్వామి టెంపుల్ డౌన్ వద్ద ఉన్నటువంటి బీచ్ తీరం వద్ద బాడీని ప్రస్తుతం ఐడెంటిఫై చేసినట్టున్నారు. అందుకని అక్కడ హెలికాప్టర్ ఆగి అక్కడ కాసేపు సెర్చింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదంలోని సముద్రంలో ఎవరైనా సరే కనుక కొట్టుకొని వెళ్ళిపోతే ప్రమాదవశాత్తు వాళ్ళు కొన్ని గంటలకు కానీ మళ్ళీ తిరిగి పైకి తేలే పరిస్థితి ఉండదు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తారు. అదేవిధంగా మెరైన్ పోలీసులు, కోస్టల్ గార్డ్ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తారు. ప్రస్తుతం సముద్రంలోని కోస్టల్ గార్డ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక హెలికాప్టర్ తోటి వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆర్కే బీచ్ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఒక సముద్రంలోనే ఒడ్డుకి తీరం వద్ద బాడీ తేలినట్టుగా గుర్తించారు. అందుకే అక్కడ హెలికాప్టర్ ఆగి అక్కడ వాళ్ళ ఆ బాడీని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి మెరైన్ పోలీసులు ప్రత్యేక బోటుతో అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.